మెగాస్టార్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప 2' థియేట్రికల్ రన్ ఎండ్ అయినట్టే కనిపిస్తుంది. సంక్రాంతికి కొత్త సినిమాలు రిలీజ్ కావడంతో ఇటు థియేటర్స్ కొత్త, అలాగే కలెక్షన్స్ పరంగా కూడా స్లో డౌన్ అయితే అయింది. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో అన్ని కలుపుకొని 'పుష్ప 2'ని 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని సంచలనం సృష్టించింది 'పుష్ప 2'. ఇక ఈ చిత్రం 620 కోట్ల షేర్, 1250 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా రికార్డు స్థాయిలో 294 కోట్ల వసూళ్లను సాధించింది. అదే జోరును కంటిన్యూ చేస్తూ తొలి వారంలో 1000 కోట్లు, 2 వారాలు ముగిసేసరికి 1400 కోట్లు, 21 రోజుల్లో 1700 కోట్లు, 32 రోజుల్లో 1831 కోట్లు సాధించింది 'పుష్ప 2'. ఎక్స్ట్రా 20 నిమిషాల ఫుటేజ్ను యాడ్ చేసినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. సోమవారం నుంచి 'పుష్ప 2' వసూళ్లు మరింతగా పడిపోయాయి. అలాగే ఇన్నాళ్లు అండగా నిలిచిన హిందీ బెల్ట్ కూడా చిత్ర యూనిట్ని పట్టించుకోవడం లేదు. ఇక 41వ రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షలు రాగా, హిందీలో 1.32 కోట్లు, తమిళ్, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 లక్షలు, ఓవర్సీస్లో 2 లక్షల చొప్పున మొత్తంగా 1.70 కోట్లను అందుకుంది 'పుష్ప 2'. దీన్ని బట్టి చూస్తుంటే అల్లు అర్జున్ మూవీకి బిజినెస్ ముగిసిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.